అందరికీ హాయ్ అండి. ఈరోజు నా రెసిపీ వచ్చేసి కలేజా మసాలా కర్రీ ఎలా చేయాలో చూద్దామండి. ఇక్కడ నేను కలేజా తీసుకున్నాను. అలాగే అరచెక్క నిమ్మకాయ పిండుకొని బాగా కలిపేసుకుందామండి. కలిపేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుందాము. స్టవ్ పై గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేసుకుందాము. అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకొని వేసుకుంటున్నాను. బాగా వేయించేసుకుందామండి. ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను. అది కూడా బాగా వేయించేసుకొని ఒక పచ్చిమిరపకాయ చీలికలు వేసుకుందాము. ఒక టమాటో ముక్కలు కూడా వేసేసుకుందాము. బాగా మగ్గే వరకు ఉంచేసి ఇప్పుడు నేను పక్కన పెట్టిన కలేజా కూడా వేస్తున్నానండి. ఇది కూడా ఆయిల్లో బాగా మగ్గనిచ్చుకోవాలి. ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకున్నాను. నీరు వచ్చేంత వరకు మూత పెట్టి మళ్ళీ తీసుకుందామండి. నీరు వచ్చేసింది. ఒకసారి కలిపి ఇక్కడ హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, జీలకర్ర పొడి, ధనియా పొడి హాఫ్ టీ స్పూన్ తీసుకున్నానండి, వేసేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ కారానికి బదులుగా నేను మిరియాల పొడి వేస్తున్నానండి, ఒక టీ స్పూన్ అంతా. అలాగే నా రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను. మీకు సరిపోయినంత వేసుకోండి. ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఇప్పుడు ఉడకడానికి సరిపోయేంత వాటర్ వేసుకుందాము. ఒకసారి మూత పెట్టేసి ఉడికిందో లేదో చూద్దామండి. దగ్గర పడుతుందండి. కొంచెం కొత్తిమీర వేసి ఒక 2-3 నిమిషాలు ఉంచి తీసేసుకోవడమేనండి. అంతేనండి కలేజా మసాలా కర్రీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. బాయ్ అండి.